అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. సుమారు 12 సంవత్సరాల క్రితం దేశంలో ఒక మెసేజ్ బాగా హల్చల్ చేసింది. బాగా వైరల్ కూడా అయ్యింది. అది ఎంతలాగా అంటే కేంద్ర హోంశాఖ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని అలర్ట్‌గా ఉండమని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ మెసేజ్ యొక్క సూక్ష్మమైన సారాంశం ఏంటంటే, నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన సర్టెన్ కమ్యూనిటీని మరొక కమ్యూనిటీ రాబోయే రోజుల్లో దాడి చేయబోతుంది. నార్త్ ఈస్టర్న్ రీజన్ లో జరిగిన హింసాత్మక ఘటనలకి కారణంగా అందుకు ప్రతి కార్యచర్యగా ఈ దాడులు ఉండబోతున్నాయి అనేది ఆ మెసేజ్ యొక్క సూక్ష్మమైన సారాంశం. బెంగళూరులో మొదలైన ఆ మెసేజ్ అన్ని ముఖ్యమైన నగరాలకు పాకి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతానికి చెందిన ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసింది. బెంగళూరు నగరం అయితే అస్తవ్యస్తం అయిపోయింది. 90 లక్షల జనాభా కలిగిన ఆనాడు బెంగళూరు నగరంలో 2.5 లక్షల మంది నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన ప్రజలే నివసిస్తూ ఉన్నారు. వివిధ ఉపాధి నిమిత్తం వారి వారి ప్రాంతాల్లో వారి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ల్యాక్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ కమ్యూనల్ వైలెన్స్ డిస్టర్బెన్సెస్ కారణంగా పెద్ద ఎత్తున ఇటు దక్షిణాదికి కానీ అటు ఉత్తరాదికి కానీ వచ్చి వివిధ రంగాల్లో ఉపాధి నిమిత్తం పని చేసుకుంటూ ఉన్నారు నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాస్తవానికి రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి పెద్ద ఎత్తున బ్యారియర్స్ ఉన్నాయి. ఇటు లాంగ్వేజ్ కానీ, ఇటు కల్చరల్ కానీ, ఇటు రేషియల్ కానీ, ఇటు కనెక్టివిటీ బ్యారియర్స్ కానీ, అటు రీజనల్ బ్యారియర్స్ కానీ, ఇటు కమ్యూనల్ హెటెడ్నెస్ బ్యారియర్స్ కానీ అన్ని కూడా బ్యారియర్స్ గానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బ్యారియర్స్ అన్నింటిని కూడా గుర్తించి గతంలోనే నార్త్ ఈస్ట్ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కూడా తోడ్పడాలనే ఒక ఉద్దేశంతో 2001లోనే నార్త్ ఈస్ట్ ప్రాంతానికి ఒక సపరేట్ గా మినిస్ట్రీ అనేది క్రియేట్ చేసింది, ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంది. 2001 నుంచి 2014 వరకు ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఒక శకం అయితే 2014 నుంచి అంటే మోడీ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక శకానికి ఆరంభం మాత్రమే అని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి అంటే 2014 నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ జరుగుతూ వస్తూ ఉన్నాయి. నేషనల్ హైవేస్ కి సంబంధించి ఈ 10 సంవత్సరాల్లోనే కొత్త నేషనల్ హైవేస్ తో పాటు ఎక్స్పాన్షన్ ఆఫ్ నేషనల్ హైవేస్ తో కలుపుకొని 9,984 కిలోమీటర్ల ప్రాజెక్ట్స్ అనేటివి జరిగాయి. నేటి వరకు 265 ప్రాజెక్ట్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ జరగడం వల్ల బెటర్ కనెక్టివిటీ తీసుకురావడం వల్ల ఆ ప్రాంతం యొక్క ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడుతూ ఉన్నాయి. మోడీ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని రంగాలు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో డెవలప్ అవుతూ పోతూ ఉన్నాయి, మార్పులు కూడా వస్తూ ఉన్నాయి. బెటర్ కనెక్టివిటీ తీసుకొని రావడం వల్ల ఆ ప్రాంతంలో హెల్త్ సెక్టార్ మెరుగుపడడం కానీ, అటు టూరిజం సెక్టార్ లో పెద్ద ఎత్తున జాబ్ క్రియేషన్ జరగడం కానీ, టూరిజం ఎకానమీ మెరుగుపడడం కానీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ మెరుగుపడడం కానీ, ఇటు పవర్ ప్లాంట్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పవర్ ప్లాంట్స్ కూడా మంజూరు చేయడం జరిగింది నార్త్ ఈస్టర్న్ రీజియన్ కి. అన్ని రంగాల యొక్క అభివృద్ధికి కానీ, అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క రాష్ట్రాల అభివృద్ధికి కానీ, అన్ని ప్రాంతాల్లో ఉన్న అసమానతల్ని పోగొట్టడానికైనా కానీ, అన్ని ప్రాంతాల యొక్క అడ్డంకుల్ని, అన్ని బ్యారియర్స్ తొలగించడానికైనా కానీ బెటర్ కనెక్టివిటీ అనేది ఒక మొదటి అడుగు లాంటిది. భారత్ మాతాకి జై. జై హింద్.